తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో ఈరోజు ప్రార్థనా శ్లోకాలు శీర్షికన పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవుల యొక్క ప్రార్థనా శ్లోకాలు నేర్చుకుందాం. ముగ్గురమ్మలు అనగా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. వీళ్ళు పార్వతీదేవి మన శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే సరస్వతీదేవి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి సంపదలనిచ్చి జీవితంలో సుఖంగా జీవించడానికి సహాయపడుతుంది. ఇలా వీరి ముగ్గురిని మనం ప్రార్థించడం వలన జన్మ ఎత్తి దగ్గర నుంచి చివరి వరకు జీవితాంతం కూడా సుఖంగా జీవించడానికి మనకి మంచి దేవతల యొక్క కరుణ లభిస్తుందని నా నమ్మకం. అందుకే ఈరోజు పిల్లలకు ఈ ముగ్గురమ్మల యొక్క ప్రార్థనలను నేర్పించదలుచుకున్నాను. ఎప్పట్లాగే పిల్లలు సులువుగా పలకడానికి వీలుగా పదాలను విడదీస్తూ శ్లోకాలను చెప్తాను. వాటిని పిల్లలు నన్ను అనుసరిస్తూ శ్లోకాలు నేర్చుకోండి. తర్వాత శ్లోకాన్ని పూర్తిగా చదివి అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య ప్రదాత పార్వతీదేవి, శక్తి ప్రదాత పార్వతీదేవి మనకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ పార్వతీదేవి ప్రార్థన ముందు నేర్చుకుందాం. సౌందర్యహారలసితాం సరసీరుహస్థాం నందాభిదాం నళినపాశకరాం త్రినేత్రాం బింబాధరీం భువనమోహన చక్రరూపాం వందే త్రిలోకజననీం అరవింద సంస్థాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, పార్వతీదేవి సుందరమైన హారం ధరించుకుని సరసీరుహస్థాం, సరసీరుహం అంటే తామర పువ్వు, తామర పువ్వు మీద ఆమె నివసిస్తూ అందరినీ ఆనంద డోలికలలో తోరణాడేటట్టు ఆమె కరుణిస్తూ, నళినపాశకరాం, నళినము అంటే తామర పువ్వుని చేతిలో పట్టుకుని, త్రినేత్రాం మూడు నేత్రములు కలదిగా, బింబాధరీం ఎర్రని పెదవులతో, భువన మోహన చక్ర రూపాం ఎంతో అందమైన రూపము గలదిగా ఉన్న పార్వతీదేవికి వందే నమస్కరిస్తున్నాను. త్రిలోక జనని అరవింద సంస్థాం, మూడు లోకములకు తల్లి వంటి ఓ పార్వతీదేవి, అరవింద సంస్థాం నువ్వు పద్మములో నివసిస్తూ ఉన్న నీకు నమస్కారం అంటూ పార్వతీదేవిని మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు శ్లోకాన్ని పూర్తిగా చదువుకుందాం. సౌందర్యహారలసితాం సరసీరుహస్తాం నందాభిదాం నళినపాశకరాం త్రినేత్రాం బింబాధరీం భువనమోహన చక్రరూపాం వందే త్రిలోకజననీం అరవింద సంస్థాం అంటూ పార్వతీదేవిని మనం ప్రార్థించుకోవాలి. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి ప్రార్థన
ఇప్పుడు చేసుకుందాం. విద్య మనిషికి ఎంతో ముఖ్యమైనది. శరీరం ఆరోగ్యంగా ఉంటే విద్య నేర్చుకోవడానికి మనం శ్రద్ధ చూపగలం. అందుకే మొదటగా పార్వతీదేవిని ప్రార్థించి తర్వాత విద్యాప్రదాత అయిన సరస్వతీదేవిని మనం ప్రార్థించుకుందాం. ఈ సరస్వతీదేవి ప్రార్థన మనం చేసుకుంటూ, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బోనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్న సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ సరస్వతీదేవి శ్లోకాన్ని నేర్చుకుంటాం. దీని అర్థం ఏంటంటే, ఓ సరస్వతీదేవి, నిన్ను తలుచుకుంటూ నేను విద్య నేర్చుకోవడానికి పుస్తకాన్ని చేతపట్టుకున్నాను. నీవు నా యుల్లంబందున నిలిచి నా మనసులో నీవు దృఢంగా నిలబడి జృంభణముగాన్ ఉక్తుల్ సుశబ్దంబుతో శోభిల్లంబల్కుము, ఎంతో చక్కగా నాకు సుశబ్దంబుతో నుక్తుల్, ఎంతో మంచి శబ్దంతో మంచి ఉచ్చారణతో నాకు పలుకులను వచ్చేటట్టు నువ్వు ప్రసాదించు, అనుగ్రహించు. నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని, నా మాటల్లో కూడా ఎంతో ప్రీతి, ఎదుటివారికి ప్రీతి కలిగేటట్టుగా నా వాక్కును నువ్వు చక్కదిద్దు. జగన్మోహిని, ఈ జగములన్నింటికంటే అందమైన దానా, జగములో అందమైన దానా, పుల్లాబ్జాక్షి, వికసించిన పద్మం వంటి అక్షములు కలది, కన్నులు కలది, ఓ సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన, పూర్ణ ఇందు బింబానన, అననము అంటే ముఖము, పూర్ణేందు పౌర్ణమి నాటి చంద్రుని వంటి ముఖము కలదానా, ఓ సరస్వతీదేవి నాకు మంచి విద్యను ప్రసాదించు అంటూ మనం సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నాం. ఒకసారి చదువుకుందామా మళ్ళీ. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుతో శోభిల్లంబల్కము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ సరస్వతి స్తోత్రం చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఒక లక్ష్మీ స్తోత్రం చదువుకుందాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య
కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, పాలసముద్రుని యొక్క కుమార్తె, పాలసముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగధామానికి పట్టపురాణివి. దాసీభూత సమస్త దేవవనితాం, సమస్త దేవతల యొక్క, దేవతా స్త్రీల యొక్క, దాసజనాల యొక్క దేవవనితాం, అందరికీ దేవత లాంటి నీకు లోకైక దీపాంకురాం, లోకానికి వెలుగుని ప్రసాదించే దీపం లాంటి దానివి. మన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం, అంటే నీ యొక్క కరుణా కటాక్షాలు బ్రహ్మ, ఇంద్ర, గంగాధరుడు అంటే శివుడు, వీళ్ళందరినీ నీ కరుణా కటాక్షాలతో గొప్పవాళ్ళని చేసిన దానివి. త్వాం త్రైలోక్య కుటుంబినీం, నీవు 3 లోకాల యొక్క కుటుంబాలలో నివసించేదానివి, ఒక కుటుంబ సభ్యురాలివి. సరసిజాం, సరసిజాం అంటే పద్మంలో పుట్టినదానా, పద్మంలో నివసిస్తున్నదానా. వందే ముకుంద ప్రియాం, ఆ విష్ణుమూర్తి యొక్క ప్రియమైన లక్ష్మీదేవికి వందే, నమస్కరిస్తున్నాను అంటూ మనం ఈ శ్లోకం ద్వారా లక్ష్మీదేవిని మనం ప్రార్థించుకుంటున్నాం. ఒకసారి శ్లోకాన్ని పూర్తిగా చదువుకుందామా? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ మనం లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాం. ఇలా పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవులను మనం స్తోత్రం చేయడం ద్వారా మనకు శారీరక ఆరోగ్యాన్ని, అలాగే విద్యాబుద్ధులను, అలాగే ఐశ్వర్యాన్ని మనం జీవితంలో పొందగలం. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. స్వస్తి.